అప్పుడే చెప్పాను 500 రూపాయలతో పోవాల్సిందే. ఇవన్నీ మనకు అవసరమా? నా మాట ఎప్పుడు వింటారా మీరు? నువ్వు మాట్లాడడం ఆపిన తర్వాత రే ఊరుకోరా, అసలే కక్కే అంత కిక్కే ఎక్కలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఉంటాయి. మావా వాడిని చూడరా, విసిరేసిన విక్స్ డబ్బాలో పడుకుని ఉన్నాడు కదా. మామా పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఉన్నారు. మన మీద సెటర్లు ఇస్తాం. ఎవరు వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదులా? మొహం చూడు. ఏంట్రా చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు? రే మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు జిడ్డు మొక్కల్లో. రే మామ కౌన్సిలర్కి ఫోన్ చేసి మనల్ని బయటికి తీసుకెళ్ళమని చెప్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అక్క సార్ సార్ కౌన్సిలర్ గారు ఫోన్ సార్. ఫోన్కి వీడికి సెట్ అవ్వదు. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒకే ఒక్క కాల్ సార్. కాబోయే సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు కదూ, ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. చూడండి ఏం జరిగినా నే బాధ్యుని కాదు. రే బిల్డప్ బాబు, ఇంత అడావుడు అవసరమా? ఏంట్రా సూపర్ స్టార్ అది ఇది? వీరు తెలీదా? మినిస్టర్ గారి అబ్బాయి, పేరు కరెంటు. బార్ లో స్టోరీ వింటూ అది కాస్త పోలీస్ స్టోరీ అయింది, అందుకే ఇక్కడికి వచ్చారు. పెద్ద యాక్టర్. ఓ పెగ్గు విగ్గు వేసుకున్న యాక్టరా? రే యాక్టర్, ఏ ధైర్యంతో ఈ కరెంటు మీదే చేయాల్సి ఉంటాడు రా? అది 10-12 కరెంట్ కట్టు, ఆ ధైర్యంతో వేసుంటాడు. ఏంట్రా బురదలో ట్రాక్టర్ లాగా ఉన్నావు నువ్వు యాక్టరా? ముందు ఎవడు వీడి మొక్క మీద ఉమ్మేయలేదా? అన్నా టెన్షన్ అవ్వకండి అన్నా, ఇలా పోలీసులకు దొరికిపోతే యూస్ అవుతుందని నా బ్రెయిన్ ని యూస్ చేసి మీకోసం మిక్స్ చేసి మరీ తీసుకొచ్చా. అలాగే రే ఏంట్రా సరుకు మిక్స్ చేసి స్టేషన్ గా తీసుకొచ్చో? అయ్యోయ్యో పరమ డేంజర్ రా మీరు. అవును వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటు సారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. అన్నకి కథ చెప్పడానికి కావాలని ఖైదీలుగా వచ్చారు. ఓ అంత త్యాగశీలులా? చెప్పరా అన్నా, టైటానిక్ రేంజ్ లో ఓ కథ ఉందన్నా. టైటానిక్ సినిమాలో ఓ ముసల్దుంటుంది, నీళ్లలో చైన్ పడేస్తుంది, దాన్ని కనిపెట్టే ఇండియన్ ఆఫీసర్ కథలో మీరే అన్నా. అన్నా అది దొరికిందా దొరకలేదా అదే అన్న క్లైమాక్స్. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి సినిమా తీస్తావా? రే అయ్యగారు వచ్చారు, బయటికి కాదు లోనకు పో, లోనకు పోరా. సార్ వీళ్ళు బూత్ సినిమా తీసేవాడు సార్. సార్ ఏంట్రా వెళ్ళినోడు రాలేదు? పోలీసులు లోపలేసి కుమ్మేస్తున్నారా? రే ఇప్పుడు దాకా ఏ సినిమా చచ్చావరా? 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, వాటికి ఈయనే డైరెక్టరు. ఏంట్రా నువ్వు హోలీ ఆడి తలంటూ పోసుకోకుండా వచ్చేసావా? ఎరా రే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్లే పిల్లాడిని మధ్యలోనే తీసుకొచ్చారా? డైరెక్టర్ ఏం పీక్తోనన్నా? సార్ ఈయన కోసం హిస్టరీలోనే మొదటిసారిగా కథకళిని కరాటేని రెండింటిని మిక్స్ చేసి ఓ కళని క్రియేట్ మిక్సింగ్. సోడా పోసేవా? కంటిన్యూ. ఆ కళలోంచి ఇప్పుడు శాంపుల్ మీకు చూపించనా? శాంపులా? వీడు సోపులు అమ్ముతాడేంట్రా? కంటిన్యూ. ఇది పోలీస్ స్టేషన్ పిచ్చి ఆసుపత్రి? పోలీస్ అంటే మీకు అంత ఎగతాళిగా ఉందా? ఎస్ఐ గారు అయ్యో ఇక్కడ విగ్గు లేని పిగ్గు సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తాం సార్. ఎస్ఐ గారు రే మామ ఈ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రి పెట్టారు. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు? ఏమనుకున్నావు? మీరు దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. రే నాతో ఎగతాలా? బొక్కలో దోస్తాను. ఇంటికి ఫోన్ చేయరా? ఇంటి నెంబర్ చెప్పండి. రే నీ ఇంటికి ఫోన్ చేయమన్నాను రా. హెడ్ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. అలాగే సార్. పోలీస్ స్టేషన్ రావడం కుదరదు, కట్రా ఫోన్. మా బాబు డైలాగులు దొబ్బుతున్నాడు, అంకుల్కి చేద్దాం. త్వరగా చెయ్యి మావా. రే అంకులా? ఎవరు అంకుల్? ఏం వద్దు, నువ్వు ఫోన్ చేయరా. ఏం ఫోన్ చేయొద్దు, నువ్వు చెప్తున్నాను. ఫోన్ చేయదు, నువ్వు ఫోన్ చేయరా. నేను మాట్లాడుకుంటాను. ఎందుకు ఆయనకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంకెవరికి చేయాలి?